Good morning students. Today's our lesson हम भारतवासी. We are Indians. 10th class పబ్లిక్ ఎగ్జామినేషన్లో హమ్ భారత్వాసి లెసన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లెసన్ నుంచి మనకు కంపల్సరీగా సారాంశాత్మక ప్రశ్న అనేది ఉంటుంది, ఒక షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతూ ఉంటారు. దెన్ కమింగ్ టు ద లెసన్, ఉన్ముఖీకరణ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి కొన్ని సెంటెన్సెస్తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में मिलती है. उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. मानव जाति एक है, मानव धर्म एक है. స్వామి వివేకానంద. ఇంట్రడక్షన్లో స్వామి వివేకానంద గారు ఏమంటున్నారంటే, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్లో అయ్యేటటువంటి రివర్స్ అన్నీ ఫైనలీ సముద్రంలో ఇక్కడ కలిసిపోతున్నాయి. అలానే మనమందరం డిఫరెంట్ రిలీజియన్స్లో జన్మించినప్పటికీ కూడా ఫైనల్గా మనం ఇక్కడ భగవంతుని దగ్గరికి చేరుకోవాల్సిండేది. ఏ ధర్మం కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ అనేటటువంటి డిఫరెన్సెస్ ఏవి ఉండవు. మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై. ఇక్కడ మనందరిది కూడా ఒకటే రిలీజియన్. అవర్ రిలీజియన్ ఈజ్ మానవ్. मानव जाति एक है और हमारा धर्म है मानव धर्म बाय स्वामी विवेकानंद. नेक्स्ट, नदियाँ किसमें विलीन होती है? समुद्र में. इसमें किसे एक बताया गया है? मानव जाति और मानव धर्म को एक बताया गया है. मानव जाति एक है, इस पर अपने विचार बताइए. సహీ హై. మన భారతదేశంలో డిఫరెంట్ రిలీజియన్స్లో మనం అందరూ జన్మించినప్పటికీ కూడా ఫైనల్గా మనము ఆ భగవంతుని దగ్గరికి చేరుకుంటాం. కాబట్టి మానవ జాతి ఏక్ హై, హమారా ధర్మ ఏక్ హై, మానవ ధర్మ హై और जाति भी मानव जाति है. नेक्स्ट, उद्देश्य. छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. पिल्लल्लो అంటే कविता शैली, कविता रचना शैली के बारे में बताते हुए और उनमें देशभक्ति की भावना का विकास करना. దేశభక్తి భావనలు ఇక్కడ పెంపొందింప చేయడం ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా ఇక్కడ పిల్లల్లో కొన్ని క్వాలిటీస్ని ఇక్కడ ఇంకల్కేట్ చేయమంటున్నారు. వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్ మీన్స్ విశ్వ బంధుత్వ. విశ్వ బంధుత్వ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి అనేటటువంటి భావనను ఇక్కడ పెంపొందింప చేయడము. నెక్స్ట్, విశ్వ శాంతి, వరల్డ్ పీస్, అందరూ కూడా శాంతిగా మన లైఫ్ని లీడ్ చేయాలి. అహింస, నాన్ వైలెన్స్, త్యాగ్, సాక్రిఫైస్, సమర్పణ్, డెడికేషన్. ప్రపంచ దేశాల్లో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఇంకల్కేట్ చేయడానికి మనం ఎల్లప్పుడూ ముందుంటామనేటటువంటి భావనని కూడా ఇక్కడ పెంపొందింప చేయడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, విधा विशेष. प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. ప్రజెంట్ మన కవితా పాట ఏదైతే ఉందో దేశభక్తి భావనలను కలిగినటువంటి కవిత. యహ్ గేయ కవిత హై అంటే పాడటానికి స్కోప్, పాడటానికి పాసిబుల్గా ఉన్నటువంటి పోయం. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है. तुकांत రైమింగ్ అంటే కవితలో వచ్చినటువంటి ఈ ఎండింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో రైమింగ్ అన్నది ఉంటుంది. అలానే ప్రేరణార్థక క్రియాక ప్రయోగ్ హువా హై. ఇక్కడ ప్రేరణార్థక క్రియను ఉపయోగించడం జరిగింది. प्रेरणार्थक क्रिया అంటే यहाँ पर कर्ता काम स्वयं न करके दूसरों को प्रेरणा देकर उनसे कराता है. कर्త స్వయంగా తను వర్క్ చేయకుండా పక్క వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళతో వర్క్ చేయించడం అన్నది జరుగుతుంది. అలాంటి క్రియల్నే మనం ఇక్కడ ప్రేరణార్థక క్రియలు అంటుంటాం. అంతేకాకుండా ఇక్కడ సామాన్య భవిష్య, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఉపయోగించడం జరిగింది. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग, समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. ఈ కవిత ద్వారా ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా పెంపొందింపజేసి విశ్వ బంధుత్వ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సోదర భావం కలిగి ఉండేలాగా చేయడం కూడా ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, కవి పరిచయం. प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशांक है. हु इज़ द पोएट? रमेश पोखरियाल निशांक.
निशांक जी का जन्म 15 जुलाई 1959 को पोडी गांव में हुआ है। यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है। అంటే 15 జూలై 1959న రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఉత్తరాఖండ్లోని పోడీ విలేజ్లో ఈయన జన్మించడం జరిగింది. అలానే ప్రస్తుతం హమ్ భారత్వాసి అనేటటువంటి కవిత రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు రాసినటువంటి మాతృభూమి కే లియే రచనా से ली गई है. कौन सी रचना से ली गई है? मातृभूमि के लिए रचना से ली गई है. इनकी रचनाओं का मुख्य प्रातिपद्य देशभक्ति है. ఆర్పి నిశాంక్ గారు రాసేటటువంటి రచనల్లో మెయిన్ టాపిక్ ఏముంటుందంటేనా దేశభక్తి, పేట్రియాటిజం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆర్పి నిశాంక్ గారి రచనల్లో. ఓన్లీ రచనల్లోనే మాత్రమే కాదు, ఆర్పి నిశాంక్ గారు స్వయంగా ఫాలో అయ్యేటటువంటి వ్యక్తి. నిశాంక్ గారిలో ఉన్నటువంటి దేశభక్తి కారణంగా తన కూతుర్ని శ్రేయా నిశాంక్ని ఆర్మీలో పంపించడం అనేది జరిగింది. नेक्स्ट, इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी है. ఇవన్నీ కూడా ఆర్పి నిశాంక్ గారు రాసినటువంటి మెయిన్ రచనలు. భారతీయ జనతా పార్టీ తరఫున మానవ సంసాధన్ వికాస్ మంత్రి హై. ప్రెజెంట్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా ఇప్పుడు 2021లో వర్క్ చేయడం అన్నది జరుగుతోంది. भूतपूर्व उत्तराखंड के 5वें मुख्यमंत्री है आरपी निशांक जी. एक्स चीफ मिनिस्टर टू उत्तराखंड, प्रेजेंट HRD मिनिस्टर, एक्स चीफ मिनिस्टर टू उत्तराखंड आरपी निशांक. नेक्स्ट, विषय प्रवेश. भारत प्राचीन देश है, यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. लुभाना का अर्थ है टू अट्रैक्ट. आवर इंडिया इज़ वेरी एंशियंट कंट्री. మన భారతదేశము చాలా ప్రాచీన దేశం. మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, మన కల్చర్, ట్రెడిషన్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ప్రపంచ దేశాలు మన వైపుకి అట్రాక్ట్ అయ్యేటటువంటి విధంగా ఉన్నాయి. దీనికి గల రీజన్ ఏంటి అంటే సత్యవాను, సత్యకి పాలన కర్నే వాలే. ఉదాహరణగా మనము రాజా సత్య హరిశ్చంద్రుని తీసుకోవచ్చు మన హిస్టరీలో. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పీపుల్స్కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నారు. సత్యవాన్ కా అర్థ హై the people who always speaks the truth, they are our Indians. Next, ahimsa vadiyo, non violence, the people who are following the non violence. संतो, सूफियो, सेंट्स. संत का अर्थ होता है हिंदू धर्म के अनुसार जो भी सेंट को हमें संत कहते हैं, वैसे ही उदार विचार वाले मुसलमान धर्म का एक संप्रदाय है सूफी. ఇక్కడ సెయింట్స్ అంటే మనకు తెలుసు, అంటే కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు హిందూ మతం ప్రకారం. అలానే ముసల్మాన్ ధర్మకి అనుసార్ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నటువంటి మంచి థాట్స్, ఆలోచనలు కలిగినటువంటి పీపుల్ అండ్ సెయింట్స్ ఇక్కడ ఏమవుతున్నారనా సూఫియో. కర్తవ్యనిష్ఠో, ద పీపుల్ హూ ఫుల్ఫిల్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేసేటటువంటి పర్సన్స్ కలిగినటువంటి దేశం. అలానే ధర్మనిష్ఠు, మన ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి. మన రిలీజియన్ ఏదైనప్పటికీ కూడా విల్ ఫాలో అవర్ రిలీజియస్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్, దేశభక్తు, అవసరమైనప్పుడు మన దేశం కోసం మన ప్రాణాలని అర్పించేటటువంటి వ్యక్తులు కలిగినటువంటి భారతదేశం మనది. అలాంటి పవిత్రమైనటువంటి పావన భూమి, హోలీ ప్లేస్ మన ఇండియా. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति और विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన ఎల్డర్స్ ద్వారా మనం ఏవైతే ఈక్వాలిటీస్ అన్నింటినీ తీసుకున్నామో అవి ఫాలో అవుతూ మన భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని ఒక పవిత్ర పుణ్యస్థలంగా మారుస్తున్నాం అన్నమాట. ప్రపంచాన్ని ఒక పవిత్ర పుణ్యస్థలంగా మార్చగలిగినటువంటి క్వాలిటీస్ మన ఇండియన్స్లో ఉన్నాయి. దెన్ లెట్ us see what is the poem. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. మన భారతీయులము ప్రపంచాన్ని పవిత్ర పుణ్యస్థలంగా మార్చబోతున్నాం. పావన్ ధామ్, హోలీ ప్లేస్. ఇలా చేయడానికి మనకు కొన్ని క్వాలిటీస్ అన్నవి ఉన్నాయి. బికాస్ ఆఫ్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ద కంట్రీ యాజ్ ఎ హోలీ ప్లేస్.
मन में श्रद्धा और प्रेम का అద్భుత దృశ్య దిఖాయేంగే అంటే ఇలాంటి ఒక పవిత్ర పుణ్యస్థలాన్ని చేయడానికి ముందు ప్రతి ఒక్కరి మనసులో కూడా డెడికేషన్ అలానే ఎఫెక్షన్ అనేటటువంటి భావనలతో కలిగినటువంటి ఒక దృశ్యాన్ని ఇక్కడ మనం చూపించగలుగుతాం. ఎప్పుడైతే మనం చేసేటటువంటి వర్క్ మీద మనకు శ్రద్ధ అన్నది ఉంటుందో, ప్రేమ అన్నది ఉంటుందో, అప్పుడే మనం ఆ టాస్క్లో డెఫినెట్గా సక్సెస్ అన్నది అవుతాం. లేకపోతే అందులో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. మన భారతీయులము ప్రపంచాన్ని పవిత్ర పుణ్యస్థలంగా మార్చేటటువంటి వర్క్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరి మనసులో కూడా ప్రేమ మరియు శ్రద్ధ అనేటటువంటి అద్భుత దృశ్యాన్ని ఇక్కడ చూపించగలుగుతాం. అలానే ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे. ऊंच नीच का अर्थ क्या है? इनइक्वालिटीज़, मे बी रिच అండ్ పూర్. అవి క్యాస్ట్ పరమైనవి కావచ్చు, లేకపోతే మనీ పరమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, లేదా మూఢనమ్మకాల వల్ల వచ్చినటువంటి ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు. ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్నీ కూడా సమాజం నుంచి మనం ఏం చేస్తున్నాం నాన్న? దూరం చేస్తున్నాం. దూరం చేసి ప్రతి ఒక్కరూ కూడా అఫెక్షనేట్గా ఉండేలాగా చూడాలి. నఫరత్ కో హమ్ తోడు కుహాసా అమృత రస సరసాయింగే. అంటే మన మనసులో ఏవైతే ద్వేష భావనలు, నఫరత్ కా అర్థ్ క్యా హై? ద్వేష్. ద్వేష భావనలు అనేటివి ఉంటాయో అవి ఒక పొగమంచులాగా, కుహాస ఫాగ్ అంటే ఏంటి? ఒక పొగమంచు ఎంత త్వరగా అయితే విడిపోతుందో అంతే త్వరగా ఒకవేళ ఏదైనా ద్వేష భావనలు ఉన్నప్పటికీ వాటిని దూరం చేసేసి అక్కడ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అన్నది ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. హమ్ నిరాశ దూర్ బగాకర్ ఫిర్ విశ్వాస జగాయింగే. ఒకవేళ మన మనసులో ఏవైనా సరే నిరాశ, నిస్పృహలు అనేటటువంటి భావనలు ఉంటే మనం ఎందులో కూడా సక్సెస్ అవ్వలేం. ఇప్పుడు మనం ఒక గొప్ప టాస్క్ చేయబోతున్నాం, ప్రపంచాన్ని పవిత్ర పుణ్యస్థలంగా మార్చబోతున్నాం. కాబట్టి అలాంటి వర్క్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ నిరాశ అనేటటువంటి భావనను దూరం చేసి ఆ ప్లేస్లో మనం ఇక్కడ విశ్వాస్ కా అర్థ్ హోతా హై ఫెయిత్, యకీన్, బిలీఫ్, నమ్మకాన్ని ఇక్కడ మనం కలిగించాలి. మనం ఏదైనా నమ్మినప్పుడు మాత్రమే సాధించడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్, హమ్ భారత్వాసి దునియాకో పావనధామ్ బనాయింగే. మన భారతీయులు అందరూ కలిసి ప్రపంచాన్ని పవిత్ర పుణ్యస్థలంగా మార్చబోతున్నాం. ఉల్झन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे. उलझन का अर्थ है कठिनाई, डिफिकल्टीज. తథ్య, సత్య, ట్రూత్ అంటే ఎవరైతే ప్రాబ్లమ్స్లో కావచ్చు, లేదంటే డిఫికల్టీస్లో కావచ్చు, తెలిసో తెలియకుండానే అందులో ఇరుక్కుపోయి ఉంటారు, చిక్కుకుపోయి ఉంటారు సమస్యల్లో. అలాంటి వాళ్ళకు మనము నిజాన్ని తెలియచెప్పి వాళ్ళ జీవిత మార్గంలో ముందుకెళ్ళేలాగా చూడాలి. భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహ్ దిఖాయేంగే. భటక్నా, వ్యర్థ ఘూమ్నా. ఎవరైతే ఒక ఎయిమ్ అన్నది లేకుండా వాళ్ళ లైఫ్ని వేస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్లకు లైఫ్ కంటూ ఒక ఎయిమ్ ఉంటుందని చెప్పి నిజమైనటువంటి జీవిత మార్గాన్ని వాళ్లకు సూచించాలి. భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహ్ దిఖాయేంగే. హమ్ ఖుషియోం కే దీప్ జలా జీవన జ్యోతి జలాయేంగే. అలానే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా హ్యాపీనెస్ అనేటటువంటి ల్యాంప్ని ఇక్కడ మనము వెలిగించాలి. हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. सत्य, अहिंसा, त्याग, समर्पण की बगिया महकाएंगे. सत्य, ट्रूथ, अहिंसा, नॉन वायलेंस, त्याग, सैक्रिफाइस, समर्पण, डेडिकेशन. बगिया का अर्थ है गार्डन. ఈ ప్రపంచం అనేటటువంటి ఒక గార్డెన్లో ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి పీపుల్ ఉండేలాగా మనము చేస్తున్నాం అనమాట. ఎలాంటి క్వాలిటీస్? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వకే సభీ లోగోమే సత్య, అహింస, త్యాగ్, సమర్పణ్ ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. అలానే జగకి సారే క్లేష్ మిటాకర్ ధర్తీకో స్వర్గ బనాయింగే. ప్రపంచంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా దూరం చేసి మన భూమిని ఒక పవిత్ర పుణ్యస్థలంగా, పవిత్ర పుణ్యధామంగా ఇక్కడ మార్చబోతున్నాం. इसके साथ साथ विश्व बंधुत्व का मूल मंत्र दुनिया में सरसाएंगे. విశ్వ బంధుత్వ का अर्थ है బ్రదర్హుడ్ రిలేషన్స్. జనరల్గా మనం ప్లేడ్స్లో అంటుంటాం, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు అలానే కాకుండా టోటల్ వరల్డ్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి ఒక రిలేషన్ని ఇక్కడ పెంపొందింప చేయటం ఇస్కా ముఖ్య ఉద్దేశం.
हम भारतवासी दुनिया को पावनधाम बनाएंगे मन में శ్రద్ధ और ప్రేమ का అద్భుత దృశ్య దిఖాయేంగే. భారతీయులము ఈ ప్రపంచాన్ని పవిత్ర పుణ్యస్థలంగా మార్చబోతున్నాం. ఈ విధంగా ప్రపంచాన్ని మార్చడానికి మనలో కొన్ని క్వాలిటీస్ అన్నవి ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ద్వారా ప్రతి ఒక్కరి మనసులో కూడా ప్రేమ శ్రద్ధ అనేటటువంటి భావనలతో కూడినటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని ఇక్కడ మనం చూపించగలుగుతాం. ప్రపంచాన్ని పవిత్ర పుణ్యస్థలంగా మార్చడానికి మనము మనలో ఉన్నటువంటి అసమానతలు ఇన్ఈక్వాలిటీస్ని ఇక్కడ ఫస్ట్ దూరం చేయాల్సి ఉంటుంది. మనలో ఉన్నటువంటి ద్వేష భావనల్ని దూరం చేసి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. నిరాశను దూరం చేసి నమ్మకాన్ని కలిగించాలి. ఎవరైతే సమస్యల్లో ఇరుక్కుపోయి ఉంటారో వాళ్లకు ఆ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాన్ని సూచించాలి. అలానే లైఫ్లో ఒక ఎయిమ్ అన్నది లేకుండా వ్యర్థంగా వాళ్ళు టైంని వేస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక మంచి మార్గాన్ని ఇక్కడ మనం సూచించాల్సి ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా హ్యాపీనెస్ అనేటటువంటి దీపాన్ని వెలిగించి అందరూ హ్యాపీగా ఉండేలాగా చూడాలి. నెక్స్ట్, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా సత్య, అహింస, త్యాగ్, సమర్పణ అనేటటువంటి భావనల్ని ఇక్కడ పెంపొందింప చేయాలి. అలానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దుఃఖాన్ని కూడా దూరం చేసి ఈ భూమిని ఒక స్వర్గధామంగా ఇక్కడ మార్చాలి. అంతేకాకుండా ఈ పాఠానికి సంబంధించినంత వరకు ఒక ముఖ్య మంత్రం, ఒక మూల మంత్రం ఉంది. ఏంటి అంటేనది విశ్వబంధుత్వకి భావన. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన సోదరులు అనేటటువంటి ఒక భావనని ఇక్కడ పెంపొందింప చేయడం ఈ లెసన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ విధంగా చేయడం వల్ల మనం ఈ ప్రపంచాన్ని డెఫినెట్గా ఒక పవిత్ర పుణ్యస్థలంగా మార్చగలుగుతాం. దిస్ ఈజ్ అవర్ లెసన్ హమ్ భారత్వాసి. థ్యాంక్ యూ.